ఈ రాత్రి నుండి రానున్న దినములో ఎంతకాలమో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మను గురించినటువంటి కొన్ని విషయాలను మనం పోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మను గురించి ఏ విషయాలు నేర్చుకోబోతున్నాం అంటే, ముందుగా పరిచయము, అంటే పరిశుద్ధాత్మను గురించినటువంటి పరిచయం. తర్వాత పరిశుద్ధాత్ముడు ఎవరు, అసలు ఆయన ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు. తర్వాత పరిశుద్ధాత్ముని బైబిల్ గ్రంథంలో ఏ విధంగా పోల్చారు. అటు తర్వాత పరిశుద్ధాత్మునికి గల పేర్లు, బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మని గురించినటువంటి పేర్లు ఏమేమి రాయబడ్డాయి, ఇవి పరిశుద్ధాత్మకు సంబంధించినవి అనబడినవి. మనుషుల ఆత్మలేంటి, తర్వాత దయ్యపు ఆత్మలేంటి, అటు తర్వాత పరిశుద్ధాత్ముని యొక్క పని ఏంటి, విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్ముడు ఎలాగ పనిచేస్తాడు, తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవాలి, తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నాడు ఒక వ్యక్తి అనడానికి రుజువేమిటి, పరిశుద్ధాత్మతో ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించకూడదు, ఈ ప్రాముఖ్యమైన విషయాలన్నీ మనం నేర్చుకోబోతున్నాం. ఈ రాత్రి దేవుని చిత్తమైతే పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి నింపబడ్డాడు, పరిచయం తర్వాత నేరుగా అక్కడికే వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్ముడు అని ఒకరు, ఇదిగో పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నారని ఒకరు, తర్వాత కొంతమంది పరిశుద్ధాత్మను గురించినటువంటి రకరకాలైనటువంటి బోధలు. కొంతమంది అయితే పరిశుద్ధాత్ముడు లేడని, పరిశుద్ధాత్ముడు ఆగిపోయాడని, పరిశుద్ధాత్ముడు ఉంది అంటే వేరే విధంగా పోల్చడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ముందుగా పరిచయాన్ని చూద్దాం. అసలు పరిశుద్ధాత్మని గురించినటువంటి పరిచయాన్ని మనం పరిశీలన చేయగలిగితే చూద్దామా. పరిశుద్ధాత్మను గురించి బైబిల్ యొక్క స్టూడెంట్స్కి, ఒకవేళ బైబిల్ స్టూడెంట్స్ కానీ పరిశుద్ధాత్మ గురించి నేర్చుకుంటే ఎథమాలజీ అంటారు. ఏమంటారు? ఎథమాలజీ. నేర్చుకోవడాన్ని ఎథమాలజీ అంటారు. ETYMOLOGY. అయితే ఇది సంఘం కాబట్టి మీకు ఎంత అవసరం లేదు, ఎథమాలజీ గురించి పరిపూర్ణ బోధ అవసరం లేదు. అయితే పరిశుద్ధాత్మను హెబ్రూ గ్రంథంలో ఏమంటారంటే, హెబ్రూ పదంలో ఏమంటారంటే రువా అంటారు. ఏమని అంటారండి? రువా. అందరూ అనండి ఒకసారి, రువా. అందరూ అనండి మళ్ళీ. కానీ గ్రీక్లో న్యూమా అంటారు. రువా స్పెల్లింగ్ రాసేటప్పుడు రువా ఎలా రాస్తారు? RUAH అని రాయాలి, RUAH. కానీ గ్రీక్ పదంలో న్యూమా అంటారు. ఏమంటారు? న్యూమా. అందరూ అనండి, న్యూమా. ఇది అవసరమా అంటే అవసరమే. న్యూమా రాసేటప్పుడు NUMA అని రాయకూడదు, PNEUMA. న్యూమా. PNEUMA. న్యూమా. PNEUMA. న్యూమా. దాని అర్థం ఏంటో తెలుసా? బాగా వినండి. పరిశుద్ధాత్మ గురించి హెబ్రూ పదంలో రువా అంటారు, గ్రీక్లో న్యూమా అంటారు. పరిశుద్ధాత్మను అంటే వీటి రెండింటికి అర్థం ఏంటో తెలుసా? ఊపిరి అని అర్థం, తర్వాత గాలి అని అర్థం, తర్వాత ఆత్మ అని అర్థం. అందుకే చాలామందికి దయ్యాలు పట్టేటప్పుడు ఎలాగంటారు? గాలి పెట్టేసింది వీడికి అంటారు. ఏమంటారు? ఏ గాలి పెట్టింది రైడికి అంటారు. ఏ దయ్యం పట్టింది అనబోయి ఏ గాలి పెట్టింది వీడికి అంటారు. యాక్చువల్గా అలా మాట్లాడడం రైటా రాంగ్ అనే సెకండ్ ఇష్యూ. కానీ ఒక విషయం నేర్చుకుందాం. న్యూమా అన్న రువా అన్న అర్థం ఏంటి? ఊపిరి. నిజంగా పరిశుద్ధాత్ముడు మన ఊపిరి. వారి నాసికారంధ్రములో ఊదగా నరుడు ఆత్మాయను లేక జీవించు ఆత్మాయనని రాయబడింది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, పరిశుద్ధాత్మ గురించి ఎంత నోట్స్, ఎన్ని పేజీలో ఇవి, ఎంత నోట్స్ ఉంది. దేవునికి మహిమ.
రైట్. చూడండి ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడు? ఈరోజు నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు, ఏమంటారు దాన్ని? ఉచ్ఛ్వాస నిశ్వాస, అంతేనా? ఈ రెండు కలుగుతున్నాయంటే ఎవరి వలన? దేవుని వలన, దేవుని ఆత్మ వలన అని చెప్పవచ్చు. ఆమేన్. చాలా జాగ్రత్తగా వినండి, ఇది మీకు అవసరం. అంత మాత్రమే కాదు, సృష్టిలో కూడా పరిశుద్ధాత్మని గురించినటువంటి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన ఏమవుతున్నాడంట? అల్లాడుచుండెను. అల్లాడుచుండడం అంటే అల్లాడించుమయ్యా నీ ఆత్మ నా పైన, అది అర్పణ. కానీ అల్లాడడం అంటే, ఇక్కడ రాయబడిన పదానికి అల్లాడడం అంటే తట్టుకోలేకపోవటం, హవరింగ్ అని రాయబడింది. తట్టుకోలేకపోయాడు పరిశుద్ధాత్మ. కనుక పరిశుద్ధాత్ముడు సృష్టి కార్యంలో ఉన్నాడు అనడానికి జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనంలో, జకర్యా 4వ అధ్యాయం 7వ వచనంలో అది రాయబడుతుంది. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని రాయబడిన మాటలను బట్టి పరిశుద్ధాత్ముడు కూడా సృష్టి కార్యంలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు మనకు సమస్తమును బయలుపరచువాడు. కొరింథీ రాసిన పత్రిక మనం పరిశీలన చేస్తే చాలా ఉంది. నూతన నిబంధనలో పరిశుద్ధాత్ముడు తండ్రి యొక్క వాగ్దానమని, పరిశుద్ధాత్ముని యొక్క ప్రమేయము, యేసుని పంపిన వారి విషయంలో పరిశుద్ధాత్మ ప్రమేయము ఉందని. నిజంగా ఏసీ ఎలాగొచ్చారు? ఏసీని పంపింది ఎవరెవరు తెలుసా? అటువలే తండ్రియు ఆత్మీయు నన్ను పంపానని ఉంటుంది. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం చదివితే, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడిని. ఇప్పుడు ప్రభువుకి యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నేనేం మొదటి నుంచి మాట్లాడకుండా లేను, నేను మొదటి నుంచి నన్ను ఆదియు నేనే, అంతము నేనే. మీకు విషయం తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక విషయం చెప్తాను, చల్లార్తమనండి. ఆది కాండంలో చాలా మంది భక్తులంట 2 పదాలకి ఏమి రాయాలో అర్థం కాక వాళ్ళు ఇంగ్లీష్లో తర్జుమా చేసేటప్పుడు, లేకపోతే తెలుగులో తర్జుమా చేసేటప్పుడు ఆ 2 పదాలను వదిలేసి తర్జుమా చేశారంట. ఆ 2 పదాలు ఏంటో తెలుసా? ఆలెఫ్ అండ్ ఒమేగా. ఆలెఫ్ ఆదియు నేనే, అంతము నేనే అని దేవుని మాట ఫస్ట్ బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంటుంది. దేవునికి మహిమ, మంచిది. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఎవరు? నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టిన పరిశుద్ధాత్ముడు తండ్రి యొక్క వాగ్దానం. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తును పంపినవాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు అందరికీ అనుగ్రహించాడు. అందరినీ ఆయన మనకు అనుగ్రహించాడు, మనం పొందుకోవాలి. ఆమేన్. ఎలాగా? అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం. ఇవి తరచుగా వస్తూ ఉంటాయి కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. కానీ నా మెయిన్ సబ్జెక్ట్ అనేది ఏంటంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అనడానికి ఏంటి రుజువు అనేది నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 38వ వచనం, ఆది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడుని యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్ముడు పరలోకము నుండి పంపబడిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించాడు. నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపిస్తానని వాగ్దానం చేశాడు. మనము పరిశుద్ధాత్మ యొక్క ఆలయం, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా అని కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-15 వచనంలో ఉన్నాం. అంత మాత్రమే కాదు, అతి ప్రాముఖ్యమైనది క్రొత్త నిబంధన భక్తులకు చాలా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం.
దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. శరీర స్వభావము గలవారు కారు. దేవునికి నామమునకే మహిమ కలుగును గాక. చదవండమ్మా. ఎవడైనను క్రీస్తు అమ్మమ్మమ్మ ఇక్కడ వినాలి. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. వాడు ఆయన వాడు కాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ఏమని రాయబడింది? ఎవడైనను దేవుని ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నాడు అనడానికి ఇప్పుడు రుజువేంటి? పరిశుద్ధాత్మను ఒకడు పొందుకున్నాడు అనడానికి ఏంటి రుజువు? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం ఆ విషయాలన్నీ. ఒక్కసారి అందరు తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రభువా, ఒకరు ప్రార్థన చేస్తారా? దయచేసి ఒక్కరు దయచేసి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ గురించి ఒక్కొక్క అంశం అంతా మాట్లాడుతున్న మాట్లాడలే వినే చెవులు గ్రహించాను. మనోనేత్రం అందరికీ అనుగ్రహించాను. అది వేరే అందిస్తున్నగా తండ్రి అవి మేము గ్రహించిన అదంతవరకు నువ్వే తోడుగా ఉండి ముందుకు నడిపించిన అన్ని చేతులు కాదు కాదనంతవరకు నీ నామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్న చేస్తూ ప్రతి ప్రార్థన కలిగి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది. పరిశుద్ధాత్మను పొందుకున్నాడు ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు ఒక వ్యక్తి అనడానికి ఏంటి రుజువులు అనే దేవుని వాక్యంలో మనం చూడబోతున్నాం. రైట్. పరిశుద్ధాత్మను గురించి ఒక చిన్న పరిచయం మాటలు ఇచ్చాను. రానున్న కాలంలో పరిశుద్ధాత్మను గురించి పరిపూర్ణంగా మనము నేర్చుకునబోతున్నాం. కానీ దేవుని వాక్యం ఉంటుంది, బాగా ఒక వచనం చదివిన తర్వాత అప్పుడు మనం ముందుకెళ్దాం. ఒక వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం త్వరగా చదవాలి. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం త్వరగా. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఆమేన్. చాలు. వారి మీద ఊది ఏమన్నాడు? పొందుడి. పరిశుద్ధాత్మను వారి మీద ఊది ఏం పొందాలన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతూ ఆయన ఆరోహణమై తిరిగి లేచి శిష్యులకు కనబడుతూ ఆయన ఏమన్నాడు తెలుసా? ఊది పరిశుద్ధాత్మను పొందితే ఏముంటుంది? మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వాడి పాపాలు క్షమించబడతాయి. ఎవరి పాపాలు మీరు క్షమించారో వాడి పాపాలు అలాగే. అంత ఆధిక్యత, తీర్పు తెచ్చి కృప ఇచ్చేసాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలి అనే దానికి రుజువులు ఉంటాయి. ఎలా పొందుకోవాలో నేను చెప్తాను. ఏ విధంగా ఒక వ్యక్తి పొందుకుంటాడు, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే అతను ఏం చేయాలి అనేది ఉంది. దేవుని వాక్యంలో నుండి దాన్ని నేర్పిస్తాను. కానీ దానికంటే ముందుగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్ముడు పొందుకున్నాడంటే ఏంటి రుజువు? ఈయన పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి, ఆత్మతో నింపబడిన వ్యక్తి అనడానికి ఏమిటి రుజువు? రుజువేముంది బైబిల్ ప్రకారంగా? బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. లోకరీతిగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకున్నాడంటే ఇదిగో బాప్తీసం తీసుకున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిపోయాడు, పొందుకున్నాడు. అది కాదు. మీరు పొందుదురు అన్నారు కానీ మీరు పొందేసుకుంటారు అని లేదు బైబిల్లో. పొందుదురు అని అన్న. ఇప్పుడే ఈ ఫోన్ నువ్వు పొందుకుంటావు అంటే అర్థం ఏంటి? ఈ ఫోన్ ఆ దగ్గరికి వచ్చేదాకా పొందుకున్నట్టేనా? కాదు కదా. అదేవిధంగా పరిశుద్ధాత్మను పొందుకుంటాడు, బాప్తీసం తీసుకున్నాడు ఖచ్చితంగా. కానీ పొందుకున్నాడా లేదా అనేదే క్వశ్చన్ మార్క్. ఒక వ్యక్తి పొందుకున్నాడు అనడానికి ఏంటి రుజువు? ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది మనం చూడగలిగితే మొట్టమొదటి రుజువు ఏంటో తెలుసా? వారు అన్య భాషలలో మాట్లాడతారు. ఫస్ట్ రుజువు ఏంటి చెప్పండి? ఇది చాలా మంది ఒప్పుకోరు. నేను ఒప్పుకోనని చాలా మంది, చాలా డినామినేషన్స్, చాలా సంఘముల వారు, ఆయా సంఘములను పిలువబడుతున్న వారు ఒప్పుకొనని ఒక పదం ఏంటో తెలుసా? అన్య భాషలు. ఒప్పుకోరు.
అన్య భాషలు అన్య భాషలు ఎన్ని రకాలు ఉన్నాయో చాలా మంది తెలియదు. ఒకటి తనకు తాను క్షేమాభివృద్ధి కలగజేసుకునే అన్య భాష, రెండవది ఇతరులకు క్షేమాభివృద్ధి కలగజేసే అన్య భాష. 2 రకాల అన్య భాషలు ఉంటాయి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 13:1 అంటాడు, నేను మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ అన్నాడు. ఏ భాషలంట? భాషలతోనూ దేవదూతల భాషలు భాషతో అన్నాడు. మనుషుల భాష అన్నాడా? భాషలు అన్నాడు. అదే అర్థం చేసుకోవాలి. ప్రతి పదాన్ని పరిశుద్ధాత్ముడు చాలా తేటంగానే రాయించాడు తన భక్తులైనటువంటి వారి ద్వారా. నేను మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషతోనూ మాట్లాడినను. ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడ్డాడు అనడానికి ఫస్ట్ రుజువు ఏంటి తెలుసా? అతడు అన్య భాషలలో మాట్లాడతాడు. బైబిల్ ప్రకారంగా రుజువు చూద్దాం. ఏలయనగా అనే ఒక పదం ఉంటుంది చూడండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు, బాగా వినాలి, ఎక్కడికి వెళ్ళాడు? అపోస్తల కార్యం 10వ అధ్యాయం పేతురు కొర్నేలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం కొర్నేలి పేతురు. మీకు అది మీరు ఉదయం పలకల మీద రాయబడిపోయి ఉండాలి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం అంటే కొర్నేలి గురించి పేతురు. ఇప్పుడు ఎవరి కొర్నేలి? భక్తిపరుడు. కొర్నేలికి దేవదూత కనబడ్డాడు. బాబు, పలానా ఊరిలో పలానా ఇంటి దగ్గర పలానా ఆయన ఉంటాడు, ఆయన్ను పిలిపించాలి. ఆయన ఎవరు? పేతురు గారు. ఆయన్ను పిలిపించాలి. ఈలోపు పేతురుని కూడా దేవుడు ఏం చేశాడు? దర్శించాడు. దర్శించగానే పరిశుద్ధాత్ముడు ఆటంకం ఏమి చెప్పకెళ్ళి అన్నాడు. ఏం ఆటంకం చెప్పకుండా మీరు ఎదుగుతున్నాడు, నేనే పదండి అన్నాడు. పదండి అనగానే వెళ్ళగానే అందరినీ కొర్నేలి ఏం చేశాడు? మొత్తం అందరినీ సిద్ధపడి చేసాడు. దైవజనుడు వస్తున్నాడు కాబట్టి అందరు రండి, మన కుటుంబంలోకి రండి, మా ఇంట్లోకి రండి, ఈరోజు మనం వాక్యం వినబోతున్నాం, రండి, ఏదో చెప్పబోతున్నాడు దేవుడు, అతని ద్వారా మనతో ఏదో బయలుపరచబోతున్నాడు అని అన్నాడు. చూశాడు పేతురు, సాష్టాంగ పడిపోతున్నాడు. ఇంకెవరు? కొర్నేలి. ఎవరు బాబు, నేను కూడా నీలాంటి మానవుడిని, లేక పైకిలే. ఈరోజు అలా కాదు. మొక్క ఒక ఆయన అన్నాడు నాతోని, ఎంత చక్కగా అన్నాడంటే అంత చక్కగా అన్నాడు. ఎవడైనా మన కాలు మీద పడుతున్నాడు అంటే అది ఎంత ధన్యత అంట. ఎవడైనా మన కాలు మీద పడుతున్నాడంటే అది నిజంగా అందరి కొరకు ఏం వేచి ఉంటుంది తెలుసా? మీలో అనేకులు అబద్ధ బోధకులు ఉండిరి, వారు తమను కొనిన ప్రభువును విసర్జిస్తున్నారు, వారి నాశనం అంట కొనికి నిద్రపోదంట. వారికి తమకు తామే నాశనం కలుగజేసుకుంటున్నారు. వారి తీర్పు రెడీగా ఉంది, నరకం చాలా జాగ్రత్తగా ఉంది. ఇప్పటికైనా మార్మన్స్ పొందండి. ఈ వాక్యం విని తర్వాత అయినా మేము పొందాం, వాడగడు చెప్పడానికి మాకు ఆత్మదేవుడు ఒక ఆయన ఉన్నాడు. నైనా ఏ ఆత్మ? అందుకే అంటాడు కదా అపొస్తలుడైన పౌలు, మేము ప్రకటింపని మరి ఒక ఆత్మ. మేము ప్రకటించే ఆత్మ ఒకటి ఉంది, కానీ మేము ప్రకటింపని మరొక ఆత్మ కూడా ఉంది. అది కదా ప్రాబ్లం, అంత సమస్య అంతా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చదివాతేనండి, అపొస్తలుడైన పేతురు వచ్చి ప్రసంగం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రసంగం చేస్తున్నాడు. అబ్బా, తన యందు దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహిస్తున్నాను. ఎవరైతే నీతిగా నడుచుకుంటారో, దేవుడు భయపడతారో, ఆయన అంగీకరిస్తాడో అని ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చేస్తూ ఉండగానే 44వ వచనం చదువుతాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. బోధ వింటున్న మీదకి ఎవరు దిగారు? ఏంటి రుజువు? ఒకవేళ ఆ వాక్యమే రాశారు, తర్వాత ఏం రాయబడలే, తర్వాత రాశారు, తర్వాత ఉంది కాబట్టి చాలా సంవత్సరాలు నేను కూడా ప్రభా అన్య భాషలు పరిశుద్ధాత్మతో నింపబడితే అన్య భాషల్లో మాట్లాడతాం నిజమే, కానీ దానికి ఏంటి బైబిల్లో ఆధారం అని దేవుని అడిగాను. ఓ రోజు ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. వాక్యం వింటున్నాను, యూట్యూబ్లోనూ వింటున్నాను. చాలామంది ఈరోజు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అసలు పరిశుద్ధాత్మతో నింపబడితే అన్య భాషలతో మాట్లాడడం అంటారు కదా, బైబిల్లో ఎక్కడ రుజువు ఉందంటే బైబిల్ అన్నాడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 44-45 వచనాలు అన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు 44వ వచనంతో ఆగిపోయింది. 44వ వచనంతో ఆగింది అనుకుందాం. ఏంటి, ఎలా పొందుకున్నారనుకుంటాం మనం? అసలు ఏం జరిగితే పొందుకున్నారని తెలుస్తుంది.
ఇప్పుడు అయ్యా అతడు అది పొందుకున్నాడు, ఎలా రుజువు ఏంటి? ఏదైతే రాజుగారి బట్టల్లాగా లేదు. రాజుగారి బట్టల గురించి తెలుసు కదా మీకు. ఒకసారి రాజుగారి బట్టలు తెలుసా మీకు? రాజుగారు అన్నారంట, ఆ రోజు వచ్చి ఒక టైలర్ని పిలిచాడంట, రే ప్రపంచంలో ఎవ్వడు వేసుకొని చెప్పాలమ్మా, ఎవ్వడు వేసుకొని సుందరాతి సుందరమైన బట్టలు నాకు కొట్టాలి అన్నాడంట. ఎలాంటి బట్టలు కొట్టాలంటే రాజుగారు నేను కొడతాను, కానీ అవి తెలివైన వారికి మాత్రమే కనబడతాయి, తెలివి లేని వారికి కనబడవు, ఒక 10 రోజుల సమయం ఇవ్వండి అన్నాడంట. ఎన్ని రోజుల సమయము? తీసుకొచ్చి మంత్రి గారు ఇదిగోండి నేను కుట్టిన వస్త్రం అన్నాడంట. ముందేం చెప్పాడు? 10 రోజుల క్రితం చెప్పాడు కదా, ఓ ఎంత అద్భుతమైన వస్త్రాలు కుట్టాం, రాజుగారి వేసుకునగానే దగ్గ మెరిసిపోతాడు అన్నాడంట. వెళ్ళాడంటే, రాజుగారు ఏంట్రా మొన్న మీరు 10 రోజుల క్రితం దర్జీని పిలిచారు కదా, దర్జీని, ఆ దర్జీ అంటే టైలర్, ఎలా చూస్తున్నాం కానీ దర్జీ అంటే టైలర్, దర్జీని పిలిచారు. దర్జీ గారు ఏం చేశారు? బట్టలు కుట్టాడు, బట్టలు తెచ్చాడు రాజుగారు, ఇవి మీరు వేసుకోవాలి. రాజుగారిలో సందేహం ఏంటంటే ఎవరికి కనబడతాయి బట్టలు? ఆ బట్టలు వేసుకున్నాడు, అందరికి ప్రకటించే ఎవడైతే వీళ్ళొక పిల్లడు అన్న, అమ్మ రాజుగారు బట్టలు వేసుకోలేదే, ఆ బట్టలు లేకుండా తిరుగుతున్నాడు రాజుగారు. ఏదో రుజువు ఉండాలి కదా, దేనికైనా ఏదో రుజువు ఉండాలి కదా. ఆయనకి వస్త్రాలు ఉన్నాయంటే రుజువు ఏంటి? పైన వస్త్రం వేసుకున్నాడు కాబట్టి వస్త్రాలు ఉన్నాయి, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు లేవు. ఏదో రుజువు ఉండాలి కదా. ఏంటి రుజువు? 44 వచ్చినంత రుజువు ఆగిపోయింది అనుకుందాం. ఏంటి పొందుకున్నారని ఎలా ఏం చెప్పగలం? అందుకే 45 వచనంలో పరిశుద్ధాత్ముడు అలాంటి వారందరూ ఉంటారు, పరిశుద్ధాత్ముడు అలాంటి వారందరూ ఉంటారనే ఇప్పుడు రాయించాడు. చూడండి ఒక మాట, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 44-45 వచనాలు చదవాలి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. బోధ వింటున్నప్పుడు ఏం దిగారు? ఎందుకు ఈరోజు ఆ పరిశుద్ధాత్ముడు దిగట్లే? బోధనట్లే, సింపుల్ బోధనట్లే. ఇక్కడ చెవులు, చూపంతా చుట్టూ. ఐతుకు టైప్ కొంతమంది తెలుసా? ఐతుకు టైపు. ఐతుకు అంటే ఎక్కడ కూర్చున్నాడు? ఐతుకు మేడ మీద కూర్చున్నాడా? కీటికి ఐతుకు టైపు. కొంతమంది మందిరం ఎందుకంటే ఫ్యాన్ టైప్ అనమాట, గాలి ఎక్కడ పడుతుందా సూత్ర వస్తు. గాలి ఎక్కడొస్తుందా? మనకి దేవుని వాక్యం కదా ఫస్ట్ గాలి. ఎయిత్కి ఎలా ఉంటాడు అంటే అంటాడు గాలి టైప్. మన బోధ వినట్లే, అందుకే పరిశుద్ధాత్మ దిగట్లే. ఈ బోధ వినకుండా ఏమవుతుంది? ధర్మశాస్త్రం వినబడకుండా చెవు మూసుకున్నామని ప్రార్థన ఏమో బైబిల్ చెప్తుంది. దేవుని వాక్యం వినకుండా చెవు మూసుకున్నామని ప్రార్థన అని చెప్తున్నా. దిగిరా దిగిరా, ఇంకెవరు దిగిరామంటున్నారా? ఎవరైనా ఇక్కడ ఎవరైనా దిగిరా 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 అని గట్టి కాల్ చేసిరా? పేతురు వచ్చి అన్నాడు, మీ అందరిని అభిషేకిస్తాను, లైన్లో నించండి, అందరి తేమేదన చేసి ప్రార్థన చేయబోతున్నాను అన్నాడా? అసలు ఈరోజు బోధ ఏది? బోధే లేదు. నిజంగా చెప్తున్నా, బోధ లేదు. నేను చాలా సమయాల్లో చూశాను, క్రొత్త నిబంధన నుంచి వాక్యం ఎంతమంది చెప్తారు అంటే ఇంక్లూడింగ్ మీ చాలా తక్కువ, చాలా తక్కువ, చాలా తక్కువ. నేను కూడా ఎప్పుడో అపోస్తల కార్యంలో ఫిలిప్పీ పత్రిక పట్టుకున్నాను కాబట్టి చెప్తున్నాను. అర్థమవుతుందా? చాలా తక్కువ. ఎందుకంటే కొత్త నిబంధనలు పట్టుకుంటే అన్ని ఇన్స్ట్రక్షన్సే. నీ ధనంలో ఇతరులకు పాలిచ్చేవారును అంటే బోధ విన్నవారి మీదకి ఎందుకు వాళ్ళ మీదకి ఎందుకు పరిశుద్ధాత్ముడు దిగాడు తెలుసా? వాళ్ళు వింటుండగానే విశ్వసించారు కాబట్టి, వింటుండగానే దాని ప్రకారం మేము అవలంబిస్తామనుకున్నారు కాబట్టి, రానున్న దినాల్లో మా ప్రాంతాలకు దైవ జన్మ దర్శించాలనుకున్నారు కాబట్టి, విన్న వారందరి మీదకి ఎవరు దిగారు? పరిశుద్ధాత్మ దిగారు. మీ చేతిలో ఉంది ఇంకంతే.
దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కమ్మరింపబడుట చూచి విభ్రాంతి నందిరి. వాళ్ళు ఏమైపోయారంటే విభ్రాంతి అంటే ఆశ్చర్యపోయారు. ఏంటిది అసలు ఇంత వింత? ఏలయనగా ఇప్పుడు ఉంటుంది చూడండి అక్కడ, విభ్రాంతి నందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరుచుచుండగా పేతురుతో పాటు కొంతమంది సహోదరులు వచ్చారు. వాళ్ళు షాక్, వీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారేంటి? ఏంటి రుజువు? ఏలయనగా వారు భాషలతో, చెప్పండి అమ్మా, మాట్లాడట్లేదంటే అందరూ దొంగ ప్రార్థనలే. నేను ఈరోజు చెప్తున్నా, ఆత్మలేని ప్రార్థనలు అవి, పై పెదవ ప్రార్థన. అందుకే దేవుని దగ్గరికి ఏది చేరట్లే. ప్రార్థన చేస్తున్నాం కానీ ఏ కొరత నిబంధన ఆత్మచేత నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి పిల్లలో. ఎప్పటి నుంచో పరిశుద్ధాత్మను మమ్మల్ని అభిషేకించు, మమ్మల్ని నింపు, నీ ఆత్మను మాకు అనుగ్రహించు అని దేవుని వేడుకోండి. అప్పుడు లోకస్తుల వల్ల మీరు జీవించడం. పరిశుద్ధాత్మడు వాడు పొందుకున్నాడంటే లోకస్తుడు అసలు ఉండదు లోకం, అతనిలో లోకం ఏమాత్రం కనబడదు. మనుషులు భయపడే వాటికి అసలు భయపడ్డు, మనుషులు మాట్లాడినట్లుగా అసలు ఏమాత్రం మాట్లాడ్డు. ఆత్మ లేకపోతేనే చెప్తున్నాను కదా, సాతాను రెండవ శోధన వాక్యం మనల్ని పాటింపచేయనేవాడు ఎదుటోడు పాటించాలని కోరుకుంటాడు. అది సాతాను యొక్క. కానీ పరిశుద్ధాత్మ అంటే ముందు నువ్వు చేయదాన్ని, దాన్ని నువ్వు చేయి, ఫస్ట్ ప్రారంభించు, దాన్ని నువ్వు ప్రారంభించు. నీ జీవితంలో దాన్ని మొలకెత్తించు. పరిశుద్ధాత్ముడు పొందుకుంటే ఆ కృప ఉంటుందండి. ఏలయనగా వారి భాషలతో మాట్లాడుచుండగా వినిరి. అప్పుడు ఏమంటాడు చూడండి, అందుకు పేతురు, మన వలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నేలకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారందరూ బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించారు. వారందరికీ బాప్తిసం ఇచ్చారని లేదు, ఆజ్ఞాపించారు. మీరు అందరూ బాప్తిసం తీసుకోవాలన్నట్టే. మీరు ఆత్మచేత నింపబడ్డారయ్యా. అసలు మాకు షాక్, మీరు భాషలతో మాట్లాడారు. పోన్లేండి, మీకు ఇంకో సందర్భం చూపిస్తాను. 2వ అధ్యాయం మనందరికీ తెలుసు. 2వ అధ్యాయం 2వ వచనం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్క నిమ్రేద వ్రాలగా అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అయ్యగారు, అన్య భాషలతో మాట్లాడకపోతే పరిశుద్ధాత్మతో నింపడలేదా? లేదు. నువ్వు ఇది నింపడలేదు, నువ్వు ఎలా చెప్తున్నావు? మీ క్రియలే చెప్పేస్తాయి, మీ మాట తీరే చెప్పేస్తాయి, మీ క్రియలు మీ మాట తీరే చెప్పేస్తాయి మీరు ఆత్మతో లేరని. మేము ఉన్నాం, మీకు తెలుసా, మాకు చాలా మంచి. ఎవరు చెప్పినా ఈ వాక్యం దగ్గర, ఇప్పుడు దేవుడు ఎక్కడ తోస్తాడు చెప్పండి? వాక్యం మనల్ని పక్కన పెట్టి మనమేం వాక్యాన్ని పక్కన పెట్టి నన్ను తీయి అంటున్నాం. నాన్న వాక్యంతో తీయాలి నాన్న. లేదు నువ్వు అది పక్కన పెట్టి ప్రభా అట్టం యూ టాకింగ్. దేవునికి ప్రశ్న ఎత్తాడు. అట్టం అసలు నేను చెప్పినట్లుగా నువ్వు చేయి. ఆడెవడో చెప్పాడు కదా, ఒక ఆయన అన్నాడు, నేను పరలోకం పోయిన తర్వాత నేను వేసే పక్కన కూర్చొని అది ఎప్పుడైనా సేవకులందరూ తీర్పిస్తాం అన్నాడు. అలా ఉంటుంది అన్నమాట పరిచర్య. కొంతమంది ఏమో అన్ని భాషల్ని రాసిస్తావా, కొంచెం రాసిస్తావా, అబ్బా అవేవో ఉన్నాయి కదా అవన్నీ రాసిస్తావా. ఒకరోజు ఒక ఆయన చాలా విచిత్రం, నాకు దైవజనులు వేస్తున్న గారు, స్తుతిగానాల వారసుడా, ఆ పాట ఏంటది? జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. దైవజనుడు బోధ కూడా ఇదే, ఏసన్న గారి బోధ కూడా ఇదే, జఫన్య శాస్త్రయ్య గారి బోధ కూడా ఇదే. పరిశుద్ధ మంచి మంచి సేవకులు చెప్పే బోధ అంతా ఇదే. అశోక్ అయ్య గారు ఒక్కడే చెప్పట్లే, చాలా మంది చెప్పేది ఇదే. కానీ నేను ఇవి నమ్మను, ఈ టచ్చులో నమ్మను. అవి చెయ్యరు. ఏసన్న గారు అవి చేయలేదు. ఈ నేను చెప్పిన ఉదాహరింపబడిన వల్ల అవి చేయలేదు. ఇలా తోసేయడాలు అవసరం లేదు.
అందరి కొరకు ప్రార్థన చేసేవారు. అది కృప. ఈరోజు ఏంటో ఒక ఆయన ప్రార్థన చేస్తాను, నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తానని వద్దురే, నా మనసిగ్గు మనమే తీసుకునేటట్టు ఒక పక్క రాలే, ఇంకో పక్క వెళ్ళి చేస్తున్నాడు. నేను చూశాను, ప్రభు ఇది ఏంటంటే ఇది దొంగ, ఇది మరి ఒక యేసుని ప్రకటించేస్తున్నాడు. ఇక్కడ ఎవరిని? ఆడు ప్రకటించేది యేసే, కానీ అది మరి ఒక యేసు. మన యేసేని కాదు అని ప్రకటిస్తుంది, వేరొక యేసు. నువ్వు వింటున్నారా? ఇంకో సందర్భం చూపించిన తీయండి. అపోస్తుల కార్యములు 19 వచ్చాయి. అపోస్తుల కార్యములు 19 వచ్చాయి. 19 వచ్చాయి. మీకు ఇంకో విషయం చెప్తున్నాను. పరిశుద్ధాత్మను పొందుకుంటున్నప్పుడు భాషలు వస్తుంటాయి కదా, ఆపొద్దు, మాట్లాడండి. ఫస్ట్ టైం ఒకవేళ ఇంతవరకు ఆత్మతో నింపబడలేదు, ఇంతవరకు ఆత్మను పొందుకోలేదు. నేను కూడా చాలా సంవత్సరాలు వ్యతిరేకంగానంటే మామూలుగానే నేనేం లేదు, కానీ ఒకరోజు దేవుడు ప్రార్థన చేస్తుండగా తెలియకుండానే భాష వస్తున్నప్పుడు నేను ఆపలే, మాట్లాడాను. దయచేసి చెప్తున్నాను, అలా వస్తుంది అనుకోండి, నాలుక టిస్ట్ అయిపోతున్నట్టుంటుంది, నాలుగు ఇదైపోతున్నట్టుంటుంది. అవ్వనియండి, మాట్లాడండి, పర్వాలే. ఆమేన్. ఆత్మ ద్వారా మర్మములు బయలుపరుస్తున్నట్టు. స్తోత్రం, హల్లెలూయా. రైట్, మంచిది. చూద్దాం, ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 19 వచ్చాయి. 5వ వచనం చదువుదామా? 5-6 వచనాలు. అక్కడ ఏమవుతుందంటే, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వస్తాడు. అక్కడ కొంతమంది చూస్తాడు. అక్కడ వాళ్ళందరూ కూడా యోహాను బాప్తిసం మాత్రమే పొందుకుని ఉంటారు. వాళ్ళందరూ ఏం పొందుకుని ఉంటారు? యోహాను బాప్తిసం మాత్రమే పొందుకుని ఉంటారు. అప్పుడు పౌలు గారు అంటారు, లేదు, యోహాను చెప్పాడు కదా, నా వెనక్కి వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అని చెప్పాడు కదా, అంటే వెనక్కి వచ్చేవాడిని ఇంత విశ్వాసం ఉంచవాలి కదా అని చెప్పినప్పుడు వారు మరలా ఏం చేస్తారు? విశ్వాసం ఉంచమని చెప్పి మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ, అమ్మ ఇక్కడ వినండి, తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి. తర్వాత ఏం జరిగింది? అప్పుడు వారు పరిశుద్ధాత్మ రాగానే ఏమొచ్చింది? భాషలు వచ్చే తర్వాత ఏమొచ్చాయి? ప్రవచనానికి ముందు భాషలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మీరు ప్రవచన స్థాయికి రావాలంటే ముందు భాషల స్థాయిలో ఉండాలి. భాష ఎలా వస్తుంది? ఎవరు ఇస్తారు? ఆయన నేర్చుకుందివా? ఇది చెప్తున్నాను కదా, సుగుణాల సంపన్నుడ సాంగ్ వచ్చింది. ఈ సుగుణాల సంపన్నుడ సాంగ్లో దైవజనుడు ఆ రోజు ఆ వాయిస్తున్న వాయిద్యకారులను చూసి తన్మయము చెంది, మీరు ఎంత చక్కగా వాయిస్తున్నారు, నాకు కూడా ఒక పాట పాడాలనిపిస్తుంది. పాటలు రాసే వాళ్ళకి తప్పక ఏమనిపిస్తుంది అంటే, పాటలు అలా మ్యూజిక్ వాయిస్తూ ఉంటే పాటలు పాడాలనిపిస్తుంది. నిజంగా పాటలు అలా పాడుతూ ఉంటారు. ఎవరైనా చక్కగా మ్యూజిక్ కొట్టాడు అనుకోండి, ఎందుకు మీకు విషయం చెప్తాను. పౌలు అని ఉన్నాడు మాకు, డోలక్ కొట్టి ఆయన, నేను ఆయన కూర్చుంటే రాత్రి అంతా పాడగలం, రాత్రి అంతా పడతాడు ఆయన. మేము మరి ఏంటది ఆల్నెట్లు ఆరాధన ఎలా నడిపించేవాడు. అసలు మైక్ కొట్టుకుంటామని ఆఖరుకు స్తోత్రం ఆపేవాడు కాదు. ఈ గొంతుతో దగ్గు రాని ఏమి రాని పాట ఎత్తుకుంటే పాట, దద్దడ 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 పాట ఎత్తుకుంటే పాట, ఏది ఎత్తుకుంటే అదే స్తోత్రం అంటే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా నీతి సూర్యుడా నువ్వే యేసయ్యా. ఆ పాట పాడుతుంటే డుమ్ 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 అని కొడుతుంటే అరగంట వర్షిప్ అయిపోయింది. అది అరగంట. అసలు సమయం ఎప్పుడు అయిపోయింది, ఎందుకు అయిపోయింది తెలిసింది కదా. అయిపోయిందంటే ఇంక తెలిసిపోయి పడిపోయాం. సమయం అయిపోయిందా ఇంక నీరసం వచ్చేసింది. అంతవరకు హుషారు, ఆత్మశక్తి. హల్లెలూయా. ఆ ఉద్యోగంకి రావాలి, అంతేగాని నాకున్నాయి బాధలు, దేవుని మందిరానికి వచ్చిన ఇంకా నేను బాధల్లోనే ఉంటే బియ్యం బస్తా అయిపోయింది. బియ్యం మా ఇంట్లో బియ్యం బస్తా అయిపోయింది. బియ్యం అయ్యో, దేవునికి మహిమ చెందును కాదు. అది కాదు, మందిరానికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు నన్ను దర్శించండి. మందిరంలో ఉన్నంత వరకు ప్రభా
నన్ను దర్శించు, నేను నీ ఆత్మశక్తితో నింపు, నేను భాషల్లో మాట్లాడు అంటే నేను అభిషేకిందాను. ఆత్మ పొందుకుంటే అతడు భాషల్లో మాట్లాడతాడు. తర్వాత ఏమొస్తుంది? ప్రవచనము. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? అసలు దేవుని వాక్యం వాగ్దానం గుర్తుపెట్టుకోండి. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పు ఉన్నారు. లోకమునకు రెండు అవ్వాలంటే ముందు రావాలి. ఉప్పు ఎందుకు? నువ్వు ఆత్మ పొందుకుంటావు, భాషలో మాట్లాడతావు, నీ క్షేమాభివృద్ధి కాదు ఇతరుల క్షేమాభివృద్ధి కూడా మాట్లాడతావు. అంత మాత్రమే కాదు, ప్రవచిస్తావు. ప్రవచనం ఎంతమందికి, హెచ్చరిక ఎంతమందికి ఆదరణ. ఇక ఉప్పు ఏమిస్తే చెప్పండి? కూరలో ఉప్పు ఆదరణ. కూరలో ఉప్పు లేకపోతే పచ్చి ఉప్పు లేదు, పచ్చి లేదు, ఏం కూర ఇది, ఏం కూర అయిపోతాయి. నువ్వు ఉప్పుగా ఉండాలబ్బా. ప్రవచనం ఆదరణ, నువ్వు ఆదరణగా ఉండాలి. నువ్వే రుచికరంగా మారాలంటే నువ్వు ఆదరణ. ఆయనకే మహిమ కలుగును కాక. నువ్వే దుఃఖపెట్టి నువ్వే అనేసి మాటలని తెలుసా? మన నోరు ఇష్టానుసారంగా మాట్లాడుతుందంటే ఆత్మతో లేము. సీరియస్గానే చెప్తున్నాను. ఎవరేమనుకున్నా పర్వాలేదు, మనం ఆత్మతో ఉంటే మన నోరు ఇష్టానంగా మాట్లాడదు. అసలు మాట్లాడదు నోరు, లోపల కూడా మాట్లాడదు. మనది ఏమవుతుందో తెలుసా? పరిశుద్ధాత్మతో ఇట్లా మీకు ఒక సన్నివేశం చూపిస్తాను. ఇప్పుడు ఇటు ఉన్నాడు, వీడి పేరేంటిది? మనుష్య కదా. ఇది మనుష్య, నేను పరిశుద్ధ ఆత్మ అనుకోండి. ఇప్పుడు నేను నిన్ను ఆవరించి వీడితో ఉన్నాను. ఇప్పుడు ఇది ఏమవుతాడు చెప్పండి? మనుష్య అశోక్ అవుతాడు. ఇది పేరేంటి చెప్పండి గడిగా? అశోక్ మనుష్య అశోక్. ఏం అశోక్? ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవడు మాటలైపోతాయి? అశోక్ అత్తుకున్నాడు కదా, నా మాటలు వస్తాయి, ఈ మాటలు ఇంక రావు. మీరు మాట్లాడుతున్నారు కదా ఇష్టంతరంగా. కారణం ఏంటి తెలుసు? మీరు ఆత్మ లేడు, దేవుడు లేడు మీకు. అందుకే నోరు ఎలాగ పడతారో మాట్లాడుతుంది. అదే దేవుడు ఉన్నాడు అనుకోండి, యుద్ధం యెహోవాదే. నా మీద కలబడుతున్నకు వస్తుంటే రక్తమే చేయం. నాకు తెలిసింది ఒకటే, ఎందుకు? ఆత్మదేవుని నడిపింపంతే. ఒక్క నిలిపొద్ది, యుద్ధం యెహోవాదే అంటది. అదే ఆత్మతో లేవనుకో, దారానికి ఎంత బలం ఉందో నాకెంత బలం ఉందో. దేవుడు దీవించిన కూర్చున్నా. అది గుర్తుపెట్టుకోండి. ఆ అభిషేకంలోకి రావాలి. నా యొక్క ఆశయం తెలుసా? సంఘములు ఆ కృపలోకి ఎదగాలి. పరిశుద్ధాత్మతో ఒక వ్యక్తి నింపబడిపోయాడంటే భాషలు ప్రవచనము విడుదల అయిపోతూ ఉంటుంది, విడుదలవుతూ ఉంటుంది. భాషలు కొంతమంది మాట్లాడాలి అని అనుకుంటారు కదా. ఆఖరు ఒకటి చూపించి దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తాను, చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం చదవండి. సంగమంతయు, అమ్మ వినాలి ఇక్కడ జాగ్రత్తగా. సంగమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాట్లాడుచుండగా. అమ్మ అందరు ఉందా? కొందరు ఉందా? సంఘంలో ఉన్న వారందరూ ఏం మాట్లాడాలి? భాషలతో మాట్లాడాలి. అందరూ మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు తెలుసా? లోపల దైవం అంతా పెట్టుకుంటే ఏం మాట్లాడుతావు? బయటికి అమ్మో స్వర్ణం కొట్టిన సమాధులే అందరూ. ఇలా వాక్యం చెప్తే అయ్యగారు ఇలాంటి వాక్యం చెప్తున్నాడు, మాకొద్దు వెళ్ళిపోండమ్మా. నేను మాత్రం ఇదే సేవ చేస్తాను, ఇంకో సేవ చేయలేను. ట్రై చేస్తున్నాను, ఇంకో రాంటి సేవ చేస్తాను. దేవుడు కూడా నువ్వు కూడా వెళ్ళిపోతావా అని. యేసుక్రీస్తు వారికి ఎంతమంది శిష్యులు? స్వర్ణమ్మ, యేసుక్రీస్తు వారికి ఎంతమంది శిష్యులు? ఎంతమంది? ఎవరు చెప్పారు 12 మంది అని? చాలామందా? ఎవరు చెప్పారు చాలామంది అని? యేసుక్రీస్తు వారికి ఎంతమంది శిష్యులు? 12 మంది. ఎందుకంటారు 12 మంది? ఎక్కువ మంది ఉన్నారు శిష్యులు. 70 మంది శిష్యులు ఉన్నారు ఒక దగ్గర. 21వ పదార్థం ప్రకారం చాలా చోట్ల 10 శిష్యులు ఉన్నారు. కానీ ఎందుకని యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యుల గురించే మాట్లాడతారు? 12 మంది శిష్యులను చూస్తే 12 మంది కాదు. అసలు తెలుసా, ఆ రాత్రి వెళ్తే ఎవరు యేసుక్రీస్తు అని కనిపెట్టడం కష్టం. అందుకే యూదా ఏమన్నాడంటే, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటే ఆయన యేసుక్రీస్తు అన్నాడు.
యేసుక్రీస్తుకు ఒక రూపం ఉంది కదా మనిషిలో. ఒక రూపం ఉందా? నీకు రూపం ఉందా? నాకు రూపం ఉందా? కానీ 12 మంది ఒకలాగా ఉన్నారు. ఎలా సాధ్యపరిపోయింది? వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ ముఖాలు కానీ, వాళ్ళ దర్శనాలు కానీ ఎన్ని వాటే. అందుకే 12 మంది శిష్యులు అంటారు. ఎందుకు 12 మంది శిష్యులు అన్నారంటే యేసుక్రీస్తు ఎలా ఉంటారు అలా ఉంటారు, తేడా లేదు. ఇస్కరియోతు ఏదో తప్పిపోయాడు, దేవుని స్తోత్రం, అది వదిలేయండి. కానీ మిగతా 11 మంది తేడా ఏమైనా తేడా ఉందా? అందుకే ఇస్కరియోతు ఏదో అన్నాడంటే నేను ఎవరు ముద్దు పెట్టుకుంటే ఆయన యేసు. గుర్తు చెప్పిండు. నువ్వు ఏం చెప్పిండు? నువ్వు ఎందుకు గుర్తు చెప్పాలా? ఇప్పుడు ఎంతమంది ఉన్నాం? ఇక్కడ అశోక్ ఎవడో తెలీదా? ఇక్కడ ఆదర్శ ఎవరో తెలియదు, ఇక్కడ దేవుడు ఎవరో తెలియదా, ఇక్కడ బన్నీ ఎవడో తెలీదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఉంది కదా. కానీ ఆ 12 మందిలో యేసుక్రీస్తు రూపం కూడా తెలియదండి. మరి మనమా యేసుక్రీస్తు రూపంలో మారాలి. అప్పుడే అది. అనేక మంది ఉన్నారు ఉంటారు, కానీ ఇళ్ళకి ఎవరు లేరు. ఈ 12 మంది ఉన్నారు. అర్థమవుతుందో తెలియని ఆ 12 మందిలాగా మనం కూడా ఉందాం. అందుకే నా సేవ ఇలాగే ఉంటుంది, నా సేవ జీవితం ఇలాగే ఉంటుంది. ఏదో కానుకల కోసము నేను పరిచయం చేయట్లే, లేకపోతే నేను గొప్పవాడిని రా అని నేను చేయను. నేను అన్య భాషలు మీకన్నా ఎక్కువ మాట్లాడతాను. ఇది చాలామంది తెలియదు. చాలాసేపు మాట్లాడతాను. చాలా విషయాలు, మర్మాలు బయలుపాటు అవుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగాన్ని మరలా దేవుని చిత్తం బట్టి కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం ఈ సమయానికి.